వెంకటరెడ్డి గారు, ఈరోజు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగింది, అంగరంగ వైభవంగా జరిగిందంటూ మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు, దాని విశేషాలు ఏంటి? నిజంగా కూడా ఒక గర్వకారణం అని చెప్తా. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇంత పెద్ద సమ్మిట్ జరగటం అనేది అంతకుముందు ఎప్పుడు జరగల. ఏదో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రస్తుతం సంవత్సరం సమ్మిట్లు పెడుతున్నామని చెప్పి మన హైదరాబాద్లో అమీర్పేట మైత్రివనం దగ్గర ఉండేటటువంటి జిరాక్స్ షాపులలో అందరూ 100 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారని చెప్పి ఫేక్ ఎంఓయూల్ని కుదుర్చుకొని 19 లక్షల కోట్ల ఎంఓయూలు వచ్చినాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అప్పుడు 2016లో 4 లక్షల కోట్లు, 2017లో 10 లక్షల కోట్లు, దాని తర్వాత 2018లో ఇంకో 5 లక్షల కోట్లు, అట్లా చెప్పుకుంటా మొత్తం దాదాపుగా 19.5 లక్షల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పి ఏదైతే ఒక చిన్న ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లతోనో, లేదంటే అమీర్పేటలో జిరాక్స్ షాపులు, లేదంటే ఇంకేదైనా బడ్డీ కొట్లకి కోట్లు వేసి కూర్చోబెట్టి వీళ్ళందరూ ఒక 1000 కోట్లు పెడుతున్నారు, 2000 కోట్లు పెడుతున్నారని చెప్పి వాళ్ళందరికీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు అప్పుడు. సో కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో జరిగినటువంటి సమ్మిట్ ఏదైతే ఉందో, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2023, వాళ్ళ మార్చి 3, మార్చి 4 2 రోజులు జరుగుతున్నటువంటి ఆ సమ్మిట్లో మీరు మొట్టమొదటి రోజే 13 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు కుదుర్చుకున్నారని చెప్పి మనం చెప్తాం కదా. డైరెక్ట్గా అక్కడ ఇన్వెస్టర్స్ ఓపెన్గా డయాస్ మీదకి వచ్చి ఇదిగోండి మేము 10,000 కోట్లు పెడుతున్నాం, ఇదిగోండి మేము పలానా చోట 5,000 కోట్లు పెడుతున్నాం, ఇదిగోండి మేము పలానా చోట 8,000 కోట్లు పెడుతున్నాం అని చెప్పి ఎవరైతే అంబానీ, అదానీ, లేదంటే బిర్లా, ఎవరైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే భారతదేశమే కాదు ప్రపంచంలోనే ఒక టాప్ బిజినెస్ మ్యాన్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు విశాఖపట్నం వచ్చి వాళ్ళందరికీ వాళ్ళే మేము ఇదిగోండి పలానా ఏరియాలో పలానా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, దీనికి సంబంధించి ఈ రంగంలో పెడుతున్నాం అని చెప్పి అనౌన్స్ చేయటం. సో అంటే నిజంగా కూడా గర్వకారణమే. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా మేము ఇంతమంది ఇన్వెస్టర్స్ తీసుకొచ్చాము అంటూ కూడా, ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాం అంటూ కూడా మీడియా పరంగానే దాన్ని ప్రకటించడం జరిగింది, రైట్? బట్ ఎంతవరకు వాళ్ళు ఇక్కడికి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఆ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుంది అన్నది మాత్రం అందరికి ఒక క్వశ్చన్ మార్క్ అయింది. సో ఇప్పటికే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన పైన, అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. సో అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు? ఇదంతా పెద్ద బోగస్ అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మీరేమంటారు? మీరు అన్నదంటూ 2 పాయింట్స్. మీరు ఒక బిజినెస్ మ్యాన్, మీరు వచ్చి నేను పెట్టుబడి పెడుతున్నానని అనౌన్స్ చేయటం వేరు, నేను ఒక రాష్ట్ర ప్రతినిధిగా నేను అనౌన్స్ చేస్తాను, మీరు వచ్చి పెడుతున్నారని చెప్పి నేను అనౌన్స్ చేయటం వేరు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళందరికీ వాళ్ళు ఇదిగోండి మేము పెడుతున్నామని చెప్పి ఎవరో అనౌన్స్ చేయాలి. ఆ సమ్మిట్లో ఈయనే చెప్పేసేవాడు, ఇదిగోండి ఎంఓయూలు కుదుర్చుకొని అందరితో ఫోటోలు దిగేసి మొత్తం ఒక 20 లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పి అనౌన్స్ చేశాడు. కానీ వచ్చినటువంటి వాస్తవ పెట్టుబడులు 32,000 కోట్ల రూపాయలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అసలు ఈ సమ్మిట్ను మనం వదిలేసినా ఇంతకు ముందు ఈ 3.5 సంవత్సరాలు, అంటే 2019 జూన్ 1 నుంచి మొన్న ఏదైతే 2023 మనం జనవరి 31 వరకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 111 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాయి. 55,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. ఇవి కాకుండా 1,05,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చినాయి, 10 లక్షల మందికి ఉపాధి వచ్చింది, 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చింది. వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా 3వ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1లో ఉంది. మరి అప్పుల్లో ఉంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1లో ఎట్లా వస్తుంది? మరి ఏం కంపెనీలు రాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 రాదు కదా. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి వనరులు భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేవు. ఇక్కడ మీకు పుష్కరమైనటువంటి నీళ్ళు ఉన్నాయి, అంటే అంత వాటర్ కావాలా అంత వాటర్ ఫెసిలిటీ ఏపీలో ఉంది. అదేవిధంగా నిరంతరం విద్యుత్ కావాలంటే విద్యుత్ ఉంది. ఎంత ల్యాండ్ కావాలి కంపెనీల కంటే అంత ల్యాండ్ ఉంది. 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, పక్కన తెలంగాణలో ఉంది ఒక ఎయిర్పోర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 972 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. భారతదేశంలో అత్యధిక సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో 2వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో అట్లానే పారిశ్రామిక కారిడార్లు, అంటే ఇండస్ట్రియల్ కారిడార్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే 11 ఇండస్ట్రియల్ కారిడార్ని అనౌన్స్ చేస్తే 3 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సో ఒకటి చెన్నై బెంగళూరు, ఒకటి ఏదైతే చెన్నై విశాఖ, అదేవిధంగా హైదరాబాదు బెంగళూరు. సో ఇలా 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏ రాష్ట్రానికి లేవు. పరిశ్రమలు పెట్టే వాళ్ళు ఏం చేస్తారు, మనకు అక్కడ ఎక్స్పోర్ట్, మనం ఇక్కడ నుంచి ఆ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి, లేదంటే ఏదన్నా దేశం నుంచి మనం దిగుమతి చేసుకొని ఇక్కడ ఏదన్నా దానికి సంబంధించిన ముడి సరుకు దిగుమతి చేసుకోవాలి అన్నప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ 2 చూస్తారు. అవి సముద్ర తీర ప్రాంతం ఉన్న దగ్గరికి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సముద్ర తీర ప్రాంతం లేదనుకోండి, మళ్ళీ మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎలా చేయగలుగుతాం?
మళ్ళీ ఇంకో రాష్ట్రం వెళ్ళి అక్కడ ఆ సముద్ర తీర ప్రాంతం నుంచి అంటే ఆ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి, లేదంటే ఆ పోర్ట్ నుంచి ఏదైతే దిగుమతి చేసుకొని ఏదో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో మనం ఇక్కడ చేయాలి అక్కడ చేయాలంటే దాన్ని చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఆంధ్రాకు ఉన్నాయి. 6 పోర్ట్లు ఉన్నాయి, అదనంగా 4 పోర్ట్లు కొత్తవి రాబోతూ ఉన్నాయి. ఆల్రెడీ 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. సో పరిశ్రమలకు సంబంధించిన దానికి ల్యాండ్లు ఏదైతే మనకి దగ్గర తక్కువ కాస్ట్కి ల్యాండ్ అలాట్ చేయడానికి ఉంది, అదే మీరు ఇప్పుడు మిగిలిన హైదరాబాద్ ఇంకోటి చూసుకుంటే ల్యాండ్ కాస్ట్ అన్ని విపరీతంగా. ఆ రోజు అమరావతి రాజధానిగా కూడా ఎందుకు సక్సెస్ కాల, అక్కడ ల్యాండ్లు అప్పుడే కోట్ల రూపాయలని చెప్తే ఎవరైనా ఇన్వెస్టర్ ఒక 10 ఎకరాలు కేటాయిస్తానికి ఒక చిన్న ఇండస్ట్రీకి ఒక 10 ఎకరాలకి 10 కోట్లు పెట్టి ల్యాండ్ తీసుకుంటాడా, లేదంటే ఎకరం 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలకు వస్తే తీసుకుంటాడా? సో ఈ అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు ఏపీలో రెడీగా ఉన్నాయి. కాబట్టి నిజంగా ఈరోజు ఇంతమంది ఒకే వేదిక మీద ఆంధ్రప్రదేశ్ స్టార్ట్లో మనం అంతకుముందు చూసాం. ఏది సమ్మిట్లు అంటే ఎక్కడికి పోయేవాళ్ళం, దావోస్ పోయేవాళ్ళం. దావోస్ పోయి సమ్మిట్లు మనం బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళం. మనం ఏపీ ప్రభుత్వం కూడా దావోస్ అంతకుముందు గత ఏడాది వెళ్ళింది. బట్ మొన్న ఏడాది దావోస్ ఎందుకు వెళ్ళలేదని చెప్పి కొంతమంది పనికిమాలిన సోషల్ మీడియాలో ఉంటారు కదా, వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు దావోస్లో కంటే ఎక్కువ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతినిధులు వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా పనిచేస్తుంది ప్రభుత్వానికే కాబట్టి సో జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే కాదని ఉద్యోగస్తులు గురుగా ఉన్నారని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగస్తులు గురుగా ఉండవసరం లేదు, ఉండరు కూడా. కానీ ఉద్యోగస్తులు ఉన్నారని రాసేవాళ్ళు గురుగా ఉంటారు. ఉద్యోగస్తులు గురుగా ఉన్నారు, పలానా యాంకర్ గురుగా ఉంది, పలానా మోడరేటర్ గురుగా ఉన్నాడు, పలానా రంగం వాళ్ళు గురుగా ఉన్నారు. ఇప్పుడు ఒక పేపర్ వాళ్ళ ఆంధ్రజ్యోతి పత్రికలో ఒకటి వచ్చింది, ఇక్కడికి వస్తే సేఫేనా అని ఇన్వెస్టర్లు అనుకుంటున్నారని రాశాడు ఈయన. ఎవరు, అమెరికాలో ఒక ఇన్వెస్టర్ అంట హైదరాబాద్లో ఇంకో ఇన్వెస్టర్కి ఫోన్ చేసి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఎట్టొచ్చింది ఆయన అడిగాడంట, ఇక్కడికి వస్తే పెట్టుబడులు పెట్టడానికి సేఫేనా, ఏపీ సేఫేనా అని. ఎవడన్నా ముందు ఫ్లైట్ టికెట్ పెట్టుకొని ముందే ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చేవాడు ఇప్పుడు ఫ్లైట్ టికెట్ పెట్టుకొని రావటం అయిద్దా? కనీసం 2 రోజులు 3 రోజుల ముందు వాళ్ళు ప్లాన్ చేసుకుని వస్తారు కదా. ఈరోజు ఎందుకు రాశారు ఆ కథనం? వాళ్ళు కూడా గురుగా ఉన్నారు, రావద్దు, ఇన్వెస్టర్లు అందరూ పోవాలనేది వాళ్ళ టార్గెట్. సో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జరిగితే ఎవరు చూపిస్తారు? వాళ్ళు చూపించరు. సాయంత్రం దేని మీద ఉంటుంది తెలుసా మీకు? ముఖేష్ అంబానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట పక్కన కూర్చున్నారు ఇదే రాస్తారు వాళ్ళు. ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్, ఈయన ముఖ్యమంత్రి. దాన్ని ఆలోచించరు వాళ్ళు, ఎందుకు కూర్చున్నారో రాస్తారు. చూడండి కావండి మీరు 2-3 రోజులు ఇదే తిప్పుతారు వాళ్ళు. ముఖేష్ అంబానీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఎట్ట కూర్చుంటారని రాస్తారు. అదే ముఖేష్ అంబానీ చంద్రబాబు నాయుడు కూర్చున్నారు అనుకోండి, చంద్రబాబు నాయుడుని చూసి ముఖేష్ అంబానీ పరిగెత్తుకొని వచ్చాడు. అసలు ముఖేష్ అంబానీ ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని మొహం చూడాలా, చంద్రబాబు నాయుడు స్ట్రక్చర్ చూడాలని చెప్పి అసలు మొత్తం 2 రోజుల నుంచి నిద్రపోకుండా ఆలోచించడని రాస్తారు. ఇలాంటి పత్రికలు, ఇలాంటి మీడియా మా దగ్గర నడుస్తుంది. నిజంగా కూడా ఒక గర్వకారణం అని చెప్తా. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇంత పెద్ద సమ్మిట్ జరగటం అనేది అంతకుముందు ఎప్పుడు జరగల. ఏదో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం సమ్మిట్లు పెడుతున్నామని చెప్పి మన హైదరాబాద్లో అమీర్పేట మైత్రివనం దగ్గర ఉండేటటువంటి జిరాక్స్ షాపులలో అందరూ 100 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారని చెప్పి ఫేక్ ఎంఓయూల్ని కుదుర్చుకొని 19 లక్షల కోట్ల ఎంఓయూలు వచ్చినాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అప్పుడు 2016లో 4 లక్షల కోట్లు, 2017లో 10 లక్షల కోట్లు, దాని తర్వాత 2018లో ఇంకో 5 లక్షల కోట్లు, అట్లా చెప్పుకుంటా మొత్తం దాదాపుగా 19.5 లక్షల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పి ఏదైతే ఒక చిన్న ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లతోనో, లేదంటే అమీర్పేటలో జిరాక్స్ షాపులు, లేదంటే ఇంకేదైనా బడ్డీ కొట్లకి కోట్లు వేసి కూర్చోబెట్టి వీళ్ళందరూ ఒక 1000 కోట్లు పెడుతున్నారు, 2000 కోట్లు పెడుతున్నారని చెప్పి వాళ్ళందరికీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అప్పుడు